నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. బాలికల పాఠశాలలో కందికుంట నారాయణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెట్ డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ కేంద్రములో బయాలజీ క్లాస్ చెప్తున్న వెంకట రమేష్. నీళ్లు ఉండవు, వేడేగా పోయి ఆగిపోతుంది. అర్థమవుతుంది అనుకుంటున్నా. అందుకే కేవలం ఉష్ణం మాత్రం బదిలీ. సరే రాసుకొని ప్లాస్మా త్వచము ద్వారా నీరు ప్లాస్మా త్వచము ద్వారా నీరు ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా అనలైజ్ చేయండి. ఖచ్చితంగా ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా బదిలీ జరుగును. ఫుల్ స్టాప్. అంతేకాకుండా మొక్కలకు పోసిన నీరు కూడా చెప్తున్నా. ప్లాస్మా త్వచము ద్వారా నీరు ద్రవాభిసరణ ద్వారా చేరుతుంది. ఆస్మాసిస్ రివర్స్ ఆస్మాసిస్. మర్చిపోద్దండి. రివర్స్ ఆస్మాసిస్. నెక్స్ట్ దానికి ఇది రండి. అంతేకాకుండా మొక్కలకు పోసిన నీళ్లు చెప్పండి ఏ ప్రక్రియ ద్వారా? బ్రెయిన్ లో ఫీడ్ చేయండి. అంతే. మొక్కలకు పోసిన నీళ్లు ద్రవాభిసరణ ద్వారా వేర్లు పీల్చుకొని కణాలకు పంపును. కణం అంటే ఎక్కడ? పై దాకా అనుకోండి. కణాలకు పంపును. కింద ద్రవాభిసరణ అనగా ఈజీగా ఉంటుంది. ద్రవాభిసరణ అనగా చెప్పండి అమ్మా. ద్రవాభిసరణ అంటే ఏం చెప్పాలా? ద్రవాభిసరణ అనగా చెప్పాలా? అల్పగాఢత నుండి ద్రవాభిసరణ అనగా అల్పగాఢత నుండి అణువులు అధిక గాఢతలోకి ప్రయాణించడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు ఏం చేస్తారంటే, నాకు తెలిసి మీకు ఇంకా అర్థం కాలేదు, అది ఇంకా క్లారిటీగా నేను అనుకుంటున్నా. మీరు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. దాని కింద ఇది చేసుకోండి. కణాలు ఇట్లా వేసుకోండి. 4 సమానంగా వేసుకోండి. 4 ఇట్లా కణాలు వేసుకోండి. వేసుకున్నారు కదా? ఇవి దానిపైన వేరు అనుకోండి. వేరు రాసుకోండి. వేరులో కణాలు అని అర్థం. వేరులో రాసుకోండి. ఇదమ్మా ఇక్కడ చూడండి. ఇవన్నీ ఏంటి చెప్పండి. ఇదంతా ఏంటి? ఇదంతా అణువులు కాదు. ఇది కణం. ఇది మర్చిపోండి. మనం జీవంలోకి వచ్చేసినాం. ఇదంతా ఇది కణము. ఇదంతా ఏంటంటే నీళ్ళు. ఇవేంటివి? నీరు రాసుకోండి. చెప్పాలి మేడం. ఇది దీంట్లో గాఢత ఎక్కువ ఉంటుందో తక్కువ గాఢత. ఇట్లా రాసుకోండి. మీరు ఇంటికి ప్రాక్టీస్ చేయండి. తక్కువ గాఢత. ఎందుకు తక్కువ గాడుతుంది చెప్పండి? అందుకే నీళ్ళు ఎక్కువ వేసి చూడండి. ఏమో గాడుతుంది? తక్కువ గాడుతుంది. ఇదో మీరు ఏం చేస్తారంటే ఇట్లా 50 మార్క్ చేసుకోండి. ఇట్లా 50 మార్క్. దాని అర్థం ఏంటి చెప్పండి? వాటర్ అనేది ఈ కణం నుంచి ఈ కణానికి బదిలీ జరుగుతుంది. ఏ ప్రక్రియ ద్వారా? ఎందుకు ద్రవాభిసరణ అంటారు దాన్ని? అల్పగాఢత నుంచి అల్పగాఢత ఎందుకు వచ్చింది? నీళ్లు ఎక్కువ ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే గాఢత చాలా తక్కువ ఉన్నాయి. తక్కువ నుంచి ఎక్కువ పోయేటువంటి ఇప్పుడు ద్రవాభిసరణమే. అర్థమవుతుంది అనుకుంటాను. ఓకే, మీరు ఇంటికి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. వచ్చేస్తుంది. నెక్స్ట్ దాని కింద వాయువుల చలనం
వాయువుల చలనం కణంలో వాయువుల చలనం కణంలో విసరణ ద్వారా ప్రయాణించును. వాయువులు అంటే విసరణ ద్వారా కన్ఫ్యూజన్ అంటే ఆడ రాస్తుంది. విసరణ ద్వారా ప్రయాణించును ఫుల్ స్టాప్ అనగా చెప్పండి ఎక్కడి నుంచి ఎక్కడికి? ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అనగా అధిక గాఢత నుంచి అణువులు అల్ప గాఢతకు చేరడాన్ని విసరణము లేదా వ్యాపనము అంటారు. ఓకే, అర్థమైంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ పదాలు ఇవి చెప్పాలా నేను ఏడో తరగతి వచ్చి చెప్పాలా? దీని దగ్గర చెప్పేస్తాను, రాసేసుకుంటారా? సరే, ఫస్ట్ ఈ మూడు పదాలు రాసుకోండి, మళ్ళీ చెప్తా. ఫస్ట్ హెడ్డింగ్ రండి, ద్రావణి. చెప్పండి, ద్రావణి అంటే ఏంది? అంటే దాని అర్థం కరిగించుకునేది. ఒకటే ఒక లైన్, కరిగించుకునేది. జస్ట్ ఒక లైన్ గుర్తుపెట్టుకోండి చాలు. కరిగించుకునేది. ఎగ్జాంపుల్, ఉదాహరణ చెప్పండి. నీళ్ళు, వాటర్ రాయండి. నీరు చెప్పండి. ద్రావితం, కరిగేది. ఒకే ఒక లైన్, కరిగేది. ఎగ్జాంపుల్ చెప్పండి. చక్కెర, ఉప్పు రాసుకోండి. చక్కెర, ఉప్పు. ఓకే, నెక్స్ట్ మూడో చెప్పండి. ద్రావణం చెప్పండి. ద్రావణి నేను చెప్పేది రండి. ద్రావణి ప్లస్ ద్రావితం రెండు కలిసి ఏర్పడేది. ఉదాహరణకు చక్కెర నీళ్ళు. నేను ఇక్కడ చెప్పింది మీరు విని ఒకసారి తిప్పేస్తే డిఎస్సి ఎగ్జామ్ 2 ఏళ్ళు జరిగినా మీకు గుర్తుకుంటుంది. మీరు ఇక్కడ చెప్పి వినిండేది ఉన్నీలేసారని వదిలేసారని అర్థం కాదు కదా. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్పినాను కదా, మీరు ఇంటికి వెళ్ళండి, ప్రాక్టీస్ చేయండి. దయచేసి చెప్తున్నా, సింపుల్గా అనిపిస్తుంది. నేను 9th క్లాస్ పిల్లలకైతే ఈ టాపిక్ మీద నాకు తెలిసి నేను 3 పీరియడ్లు తీసుకుంటా. ఈ 2 టాపిక్లు ఏమైంది అంటే 3 ముక్కలు గంటలు తీసుకుంటా. అంత ఇంపార్టెంట్, అంత కన్ఫ్యూజ్గా ఉంటుంది. చాలా ఈ 7వ తరగతి పిల్లలకి ఇప్పుడు చెప్పాలంటే ఇంకా మనకు దేవుడు దిగి వస్తాడు అనుకో, వాళ్ళకి అర్థం కాదు. అంత ఇంపార్టెంట్. మనం అందుకే కష్టమైన టాపిక్ కావచ్చు, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత, వదలద్దండి దాన్ని. ఈ 3 డిఫరెన్స్ ఏంటి చూసుకోండి. ఓకే, నేను ఒక దీక్ష అంటే అభివేశం తప్పు చెప్పాను. చెప్తాను. ఈ ఫ్లడ్ లైట్స్ మేడం ఫ్లడ్ లైట్ కళ్ళు నాకే చెప్పలేకపోతున్నా, ఎప్పుడెప్పుడు వదిలేద్దామని చెప్తుంది. మళ్ళీ నాకు డౌట్, బయటికి వెళ్ళిన తర్వాత దీక్ష యాప్ డిజిటల్ కరెక్టే నేను చెప్పింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్టే. కే అంటే నాలెడ్జ్, ఎస్హెచ్ చూడండి అంతా కలిపి ఉంటే షేరింగ్. చెప్తా, మళ్ళీ ఒకసారి చెప్తా. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాలెడ్జ్, ఎస్హెచ్ అంటే షేరింగ్. ఏం ఇది యాప్ కదా, షేర్ చేయండి. యాప్ ఏంటి? షేర్ చేయండి. ఇప్పుడు చెప్తామని వచ్చినాను అంటే గుర్తుకుంది, నాకు అంటే చెప్పాలండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మర్చిపోయినా, అది ఆ పదం మర్చిపోయినా. సరే ఒకసారి చెప్తాను చూడండి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాలెడ్జ్, షేరింగ్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాలెడ్జ్, షేరింగ్. అర్థమవుతుంది. సరే, మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు మనం నీట్ చెప్తాం. సరే, ఈ 3 పదాలు మాత్రం మర్చిపోద్దండి. నెక్స్ట్ రండి, ఇవి అయిపోయింది కదా, ఈ కిందికి రండి, కింద రండి. 7వ తరగతిలోకి అయినా కూడా రాసుకోండి, ఏం కాదు. ఫస్ట్ ఉష్ణ వాహనం చాలా ఇంపార్టెంట్. ఇంటికి పోయి ప్రాక్టీస్ చేస్తే కనుక రావు. మళ్ళీ చెప్తానా, ఉష్ణ వాహనం. మీరే చెప్పాలా? చెప్పండి. రైట్. అణువుల చలనం లేకుండా
అండర్లైన్ చేయండి. అణువుల చలనం లేకుండా, లేకపోతే అణువుల బదిలీ అని కూడా అంటాం. అణువుల చలనం లేకుండా ఏం మాత్రమే బదిలీ అవుతుంది? అణువుల చలనం లేకుండా ఉష్ణం మాత్రమే బదిలీ జరిగితే, ఉష్ణం మాత్రమే బదిలీ జరిగితే, అణువుల చలనం లేకుండా ఉష్ణం మాత్రమే బదిలీ జరిగితే, ఉష్ణం మాత్రమే బదిలీ జరిగితే దానిని ఉష్ణ వహనం అంటాం. దానిని ఉష్ణ వహనం అంటాం. అణువుల చలనం లేకుండా కేవలం ఉష్ణం మాత్రమే బదిలీ జరిగితే దాన్ని ఉష్ణ వహనం అంటారు. ఉష్ణ వహనం అంటారు. చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ పడతారు. మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ కింద ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఘన పదార్థాలలో బదిలీ. ఘన పదార్థాలు అంటే మీరు ఏమైనా తీసుకోండి, ముఖ్యంగా లోహాలు. ఉదాహరణకు ఇనుముతో తయారు చేసే వస్తువులన్నీ లోహాలు అంటాం కదా. ఘన పదార్థాల్లో జరిగే బదిలీ, ఘన పదార్థాల్లో జరిగే బదిలీ. నెక్స్ట్ దాని కిందికి రండి. ఉదాహరణ రాస్తారా? రైట్. ఉదాహరణ ఘన పదార్థాలకు బదిలీ రాశారు కదా. ఉదాహరణ గరాడు కొలిమి. గుర్తుకొచ్చేసేలా గరాడు కొలిమి గుర్తు రావాలా. గరాడు కొలిమి. ఇక్కడ నాకు ఒక ప్రశ్న వేస్తే మీరు చెప్పండి. ఒక ప్రశ్న వేస్తే మీరు ఆన్సర్ చేయండి నాకు. ఇప్పుడు లాస్ట్లో చెప్పింది ఆమె అడిగిందేది చెప్తా, ఆన్సర్ చేయండి నాకు. ఒక ప్రశ్న ఏమంటే, ఒక పాత్ర నిండా నీళ్లు పోసాము. ఒక పాత్ర నిండా నీళ్లు పోసాము. పాత్రను వేడి చేశాము. ఒక పాత్ర నిండా ఏం చేసాము? నీళ్లు పోసాము. పాత్రను ఏం చేసాం? వేడి చేసాం. అయితే పాత్రలో జరిగే ఉష్ణ బదిలీని ఈ క్రింది వాళ్ళను గుర్తించండి. చెప్పాలన్నా సంవహనం అంటారు. చెప్పాలా? అలా చెప్తాను. ఒక పాత్రలో నీళ్లు పోసిన. ఒక పాత్రలో ఏం చేసినా? నీళ్లు పోసిన. దాన్ని ఏం చేసినా? వేడి చేసినా. అయితే ఆ పాత్రలో జరిగే ఉష్ణ బదిలీ. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి? మనోళ్ళంతా ఏమనుకుంటారు? మనోళ్ళంతా ఏమనుకుంటారంటే నీళ్ళే అని గుర్తుకొస్తుంది. పాత్రలో నీళ్లు పెట్టాడు సార్, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం వాడు అడుగుతాడు బిట్టు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కేవలం పాత్రను మాత్రమే అడుగుతున్నా. పాత్రలో జరిగేది ఏంటి? ఇప్పుడు ప్రశ్న చూడండి. ఒక పాత్రలో నీళ్లు తీసుకున్నా, పాత్రను వేడి చేసిన. అయితే నీటిలో జరిగే ఉష్ణ బదిలీని గుర్తించండి. మీరు చదివేటప్పుడు ప్రశ్న కానీ పొరపాటుగా చదివారు, మీరు బ్రెయిన్ లో ఫిట్ చేసి ఉష్ణ వహనం అంటే దేని జరుగుతుంది? ఉష్ణ సంవహనం అంటే ఏం జరుగుతుంది? అక్కడ కాకుండా ఒక ఘన పదార్థం, ఒక ద్రవ పదార్థం ఉంటే ఇప్పుడు ఆమె డౌట్ ఏమంటే నాకు ఇంత ముందు అడిగింది సార్, ఇది ఉష్ణ సంవహనం కదా సార్, ఎందుకు ఒక ఘన పదార్థం ద్రవ అడిగే ప్రశ్న కంటే సమాధానం చెప్పాలన్నమాట. వాడు అడిగేటువంటి ప్రశ్నగా రెండిట్లోనూ అన్నప్పుడు ఏం రావాలంటే ఉష్ణ సంవహనం రావాలా. రెండిట్లోనూ అన్నప్పుడు రెండిట్లోనూ కేవలం ఘన పదార్థాలు అంటే ఏం గుర్తు రావాలా? ఉష్ణ ద్రవ పదార్థాలు అంటే అట్లా ఘన పదార్థం ద్రవ పదార్థం అంటే ఉష్ణ వహనం గుర్తు రావాలా. నేను మళ్ళీ ఒకసారి నీట్ గా చెప్తాను. సరే, ఉష్ణ వహనం కంప్లీట్ అయింది. కిందికి రండి. ఉష్ణ సంవహనం చెప్పండి. ఉష్ణ సంవహనం అంటే ఏం చెప్పండి? అణువులతో ఉష్ణంతో పాటుగా అణువులు చెప్పండి. ఉష్ణంతో పాటుగా అణువుల చలనం కూడా జరిగితే, చాలా ఇంపార్టెంట్. ఉష్ణంతో పాటుగా అణువుల చలనం జరిగితే దాన్ని ఏమంటారు? ఉష్ణ సంవహనం. ఉదాహరణ చెప్పండి. ఉదాహరణ ఏంటి చెప్పాలి? నీటిలో జరిగేది. ఉదాహరణకు నీటిలో జరిగేది. నెక్స్ట్ లాస్ట్ మీరు మీ ఇష్టం ఎట్లా రాసుకోండి. పాత్ర అట్లా రాసుకోండి. పాత్రలో ఉన్న నీళ్ళలో జరిగే 15 రాయండి, లేదంటే ఇద్దరు మీరు జస్ట్ నీళ్ళని రాసుకోండి. ఉష్ణ వికిరణం చెప్పండి. ఉష్ణ వికిరణం అంటే పదం కావాలా? ఉష్ణ వికిరణం మాధ్యమం లేకుండా మాధ్యమం అంటే డౌట్ పడుతుంది ఎవరు కూడా. ఏంటి మాధ్యమం అంటే? మీడియం కాదు. మాధ్యమం లేకుండా జరిగే ఉష్ణ బదిలీని ఉష్ణ వికిరణం అంటారు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తున్నా. ఉష్ణ వికిరణంలో జరిగే బదిలీలను గుర్తించండి. ఉష్ణ వికిరణం ఏమేమి బదిలీ అవుతాయి? ఉష్ణ
ఉష్ణం బదిలీ అవుతుంది అంటున్నాను. బి అణువుల బదిలీ అంటున్నాను. సి ఉష్ణము మరియు అణువులు అంటున్నాను. డి పైవేవి కావు. ఉష్ణము అణువులు ఉంటాయి కదా. నేను బాగండి. ఉష్ణ వికిరణంలో ఏవి బదిలీ జరుగుతుంది? ఫస్ట్ ఉష్ణం, బి అణువులు, సి ఉష్ణము మరియు అణువులు, డి పైవేవి కావు. మేడం అణువులు ఉండవు. ఎందుకు అణువులు ఉండవు చెప్పండి? ఎందుకు అణువులు ఉండవు? అసలు మీడియా ఉందా? అసలు గాలి ఉందా? అసలు వాయువులు ఉన్నాయా? అసలు ఏమీ లేనప్పుడు అణువులు ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడ ఎవరు రావాలో సార్ పైవేవి కాదు. పైవేవి కాకపోతే వేడెక్కి వచ్చి మనకు ఉష్ణం మాత్రమే బదిలీ జరుగుతుంది. మళ్ళా నీకు ఒక డౌట్ వస్తుంది కదా, కాస్త బాగా చెప్పినావు. ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ భూమి ఉంది, నువ్వేమన్నావంటే 1000 కిలోమీటర్ల వరకు గాలి ఉంది కదా, మరి ఈ సూర్యకిరణాలు నీకు వస్తాయి కదా, వచ్చినప్పుడు ఈడన్న అణువులు బదిలీ జరుగుతుంది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, సూర్యుని నుంచి అంటానే అణువులు లేకపోయినా వచ్చినాయంటే అర్థమేమి? అణువులు లేకపోయినా వచ్చాయంటే అర్థమైంది. ఇక్కడ కూడా అవసరం లేదు అని అర్థం. అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు మీరు అణువులు లేవు కాబట్టి కేవలం ఉష్ణం మాత్రమే బదిలీ జరుగుతుంది. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. రాపించడం కోసమే మీకు ఏం చేసినారంటే మీ మీడియా లేకోకుండా, మాధ్యమం లేకుండా అన్న కేవలం ఉష్ణం మాత్రమే బదిలీ జరుగుతుంది. అణువుల బదిలీ ఉండదు. అణువులు ఎందుకు బదిలీ ఉండదు? అసలు గాలి ఉంటే కదా అణువులు బదిలీ జరిగేది. అర్థమవుతుంది. రైట్. ఉష్ణ వికిరణం మీ మాధ్యమం లేకుండా జరిగే ఉష్ణ బదిలీ. ఉదాహరణకు సూర్యుని నుంచి ఉష్ణ బదిలీ. సూర్యుని నుంచి భూమి మీదకి ఉష్ణ బదిలీ రైట్. సూర్యుని నుంచి భూమి మీదకి ఉష్ణ బదిలీ అయినా రండి, లేదంటే సూర్యుని నుంచి ఉష్ణ బదిలీ అయినా రండి, మీ ఇష్టం. మీకేం ఐడియా ఉంటుంది? ఏం చెప్పండి? చెప్పండి. ఇది అయిపోయిన తర్వాత చెప్తా. మీరు ఇది రాసేయండి, ఉదాహరణ రాసేయండి. సూర్యుని నుంచి భూమి మీదకి ఉష్ణ బదిలీ. ఇప్పుడు ప్రశ్న రాయండి రాస్తారేమో. ఉష్ణ వికిరణంలో ఈ క్రింది ఏవి బదిలీ జరుగును? ఉష్ణ వికిరణంలో ఈ క్రింది ఏవి బదిలీ జరుగును? ఉష్ణ వికిరణంలో ఈ క్రింది ఏవి బదిలీ జరుగును? ఫస్ట్ ఆప్షన్ ఏ ఉష్ణం, బి అణువులు, సి ఉష్ణం కామా అణువులు అంటే రెండు అని అర్థం. ఉష్ణం కామా అణువులు. డి పైవేవి కావు. ఆన్సర్ ఏంటి చెప్పండి? ఉష్ణం మాత్రమే. అణువులు ఉండవు. అణువులు లేనప్పుడు ఎట్లా బదిలీ అవుతాయి? అర్థమవుతుంది అనుకుంటాను. ఎవరికైనా అర్థం కాకుంటారండి. ఈ మూడిట్లో మీడియా లేనిది ఏంటి? ఈ మూడిట్లో మీడియా ఉన్నదేంటి? మీడియా ఉన్నవేంటి? రెండింటిలో ఉన్నాయి. మీడియా రెండింటిలో ఉన్నాయి. వాహనంలో ఉంది, సంభారం ఉంది. రెండు టచ్ కావాలా. పైన కింద మంట పెట్టుకోకుండా నీళ్లు వేడి కావాలి అవుతాయా? లేదు. గరాడు కొలిలో పెట్టుకోకుండా వేడి అవుతుందా? నెక్స్ట్ దానికి దిగండి. ఒక లైన్ రాసేద్దాం. ఘన పదార్థాలలో అండర్లైన్ చేయండి. ఘన పదార్థాల్లో ఉష్ణ వహనము ద్వారా చెప్పండి. నెక్స్ట్ ద్రవ పదార్థాల్లో ఉష్ణ సంవహనము ద్వారా ఇప్పుడు చూడండి. ఇక్కడ నెక్స్ట్ ఒక ఘన పదార్థము ఒక ద్రవ పదార్థము. బాగానండి. ఒక ఘన పదార్థము ఒక ద్రవ పదార్థము రెండింటిలో అంటే కంబైన్ ఉండాలా? రెండింటిలో చెప్పండి. ఈ మూడింటిలో నో డౌట్ వస్తాము. ఒక ఘన పదార్థం ఒక ద్రవ పదార్థంలో ఉష్ణ వాహనము ద్వారా ఉష్ణము బదిలీ అగును. ఇంకా ఎవరికైనా సార్ ఈ ద్రవ పదార్థం ఘన పదార్థం మాకు అర్థం కాదా? నేనేమనుకుంటానంటే ఇది ద్రవ పదార్థం కదా సార్, మన కాఫీ అనేది ద్రవ పదార్థం కదా, అది ఉష్ణ సంవహనం కదా సార్. ఉష్ణ వాహనం ఎట్లయితుందంటే దీంట్లో జరిగేది మీరు అన్నట్టు ఉష్ణ సంవహనమే. కానీ ఈ అణువులు వేరు. వీటికి వస్తానే ఈ వేడేంటి అణువు ఏం చేస్తుందంటే దానికి వేడిని అందిస్తుంది అంతే. ఇదేం చేస్తుంది?
ఇంకా మామూలు ఉష్ణ వానమాడుతాడు. వాడు అడుగుతున్నది చెంచాని అడుగుతాడా? ఇప్పుడు ఇట్లాంటి ప్రశ్న ఇప్పుడు సేమ్ ఇప్పుడు నేను దీన్ని అడిగినా దీన్ని అడుగుతున్నాడు. బాగినండి ఇప్పుడు చెప్తా. ఒక టీ కప్పులో చెంచా వేశాను. అయితే టీ కప్పు వేడిగా ఉండడానికి కారణం ఏంటి? టీ కప్పులో చెంచా వేశాను. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ 3 పదార్థాలు ఉన్నాయి. టీ కప్పు ఏం పదార్థం? టీ ఏం పదార్థం? చెంచా ఏం పదార్థం? అలా 3 పదార్థాలు ఉన్నాయి. టీ కప్పులో కాఫీ ఉంది. ఆ టీ కప్పు కాఫీలో మళ్ళీ ఏం వేస్తా? చెంచా వేసా. ఇప్పుడు నేనేమడుగుతున్నా అంటే టీ కప్పు వేడిగా ఉండడం ఎందుకు మీరు కన్ఫ్యూజ్ ఏముంది సార్? టీ కప్పు అనేది గణపదార్థం ద్రవపదార్థం గణపదార్థాలు వేడేది మళ్ళీ అడిగేదే ఉందిగా. ఇప్పుడు ప్రశ్న టీ కప్పులో ఉన్నటువంటి కాఫీ వేడిగా ఉండడానికి కారణం నేను అడుగుతున్నా. కాఫీ అనేది ద్రవపదార్థం, దాంట్లో మాట్లాడే పనేలే వస్తున్న సమాధానం. అట్లా నెక్స్ట్ టీ కప్పులో ఉన్నటువంటి కాఫీ వేడి చెంచా వేశాను. ఆ చెంచా వేడిగా ఉండడానికి కారణం ఘనపదార్థమా ద్రవపదార్థమా ఘనపదార్థాలు అంటానే ఎందుకు ఉండాలా? పుస్తకం వాహనమే. ఘనపదార్థం అంటే బ్రెయిన్ లో ఒక ద్రవ పదార్థము ఒక ఘనపదార్థం 2 టచ్ అయినాయి. వాడు అడిగితే ద్రవ పదార్థం అడుగుతున్నాడా మీరు ఘనపదార్థం అడుగుతున్నాడా? గుర్తుపెట్టుకోవాలా. ఘనపదార్థం అడిగినారంటే బ్రెయిన్ లో గుడ్డిగా మీరు చూడదండి. ఘనపదార్థం అంటే ఏం రావాలా? అట్లా కాకుండా వాడు ద్రవ పదార్థం అడుగుతున్నాడా? ద్రవ పదార్థం అంటే ఏం రావాలా? అట్లా కాకుండా ఘనపదార్థములే ద్రవ పదార్థములే మీడియా లేనే లేదు. అర్థమవుతుంది? అర్థం కాలేదు చెప్పండి. ఎవరైనా అర్థం కాలేదా? ఇంటికి వెళ్ళి మీరే ప్రాక్టీస్ చేయండి. బుక్ క్లోజ్ చేయండి. ఉష్ణ వాహనం అంటే ఏంటి? ఉష్ణ సంవహనం అంటే ఏంటి? ఉష్ణ వికిరణం అంటే ఏంటి? ఓహో టీ కప్పు ఘనపదార్థమా? ఓహో టీ కప్పులో ఉన్న టీనా ద్రవ పదార్థమా? రాసేసేయండి. చెంచా ఘనపదార్థమా? టీ ఫ్లాస్కా ఘనపదార్థమా? టీ ఫ్లాస్క్ లో ఉన్నటువంటి టీనా ఏదైతే దాని ప్రకారం రాసేసేయండి. బిట్టులు లేకుండా ఉండదు. ద్రావణి ద్రావికం ద్రావణం ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓహో గాఢత ఎక్కువ ఉంది అంటే నీళ్లు అర్థమవుతుందా? గాఢత ఎక్కువ ఉందంటే నీళ్లు తక్కువ. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని అర్థం. ఓహో గాఢత చాలా ఎక్కువగా ఉంది నీళ్లు అట్లా కాకుండా గాఢత ఎక్కువగా ఉంది. కొంచెం డిఫరెన్స్ చేసేసుకోండి. బిట్టు బాగా కన్ఫ్యూజ్ లేకుండా మీరు ఏ బిట్టు చేసే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుంది? ఇది మనకు దానికి సంబంధించి క్లాస్ మాట్లాడుతాం. చూడండి మన సెల్ కంప్లీట్ చేద్దామని ఇంకా కంప్లీట్ కాదా? ఎందుకంటే ఇంకా కణాంగాలు 4 కణాంగాలు ఉన్నాయి. ఇప్పుడు మీ కేంద్రకం గురించి మాత్రమే మాట్లాడినా. డిఎన్ఏ అంటే డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది? కేంద్రకంలో ఉంటుంది. ఫస్ట్ కేంద్రం డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది? క్రోమోజోమ్ ఎక్కడ ఉంటుంది? క్రోమోజోమ్ ఎక్కడున్నాయి? క్రోమోజోమ్ ఎక్కడున్నాయి? కేంద్రకంలో. కేంద్రకం ఎక్కడుంది? కణంలో ఉంది. అంటే కణ ద్రవ్యంలో ఉందని చెప్పచ్చు. ఇప్పుడు చూద్దాం. డిఎన్ఏ అన్నాం కదా. డిఎన్ఏ ఏ ఆకారంలో ఉంటుంది? ద్విచుండలి నమూనా. ఇప్పుడు జన్యువులు అంటే ఏంటి చెప్పండి? జన్యువులు అంటే ఏంటి? ఇది ఒక జన్యువు చెప్పిన గుర్తుకుందో లేదో. ఇదొక జన్యువు ఇదొక జన్యువు అంటే సమాచారాన్ని నిల్వ చేసుకున్న వాటిని ఏమంటే జన్యువులు, జీన్స్ అంటాం. జన్యువులు ఎక్కువ ఉంటాయా డిఎన్ఏ ఎక్కువ ఉంటాయా? డిఎన్ఏలో ఎన్ని జన్యువులు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 నేను గీసిన దాంట్లో 8 జన్యువులు ఉన్నాయి. ఈ 8 జన్యువుల్లో ఒక్కొక్క జన్యువు ఒక్కొక్క రకమైన సమాచారాన్ని నిల్వ చేసుకుంటుంది. చెప్పిన పొట్టి పొడుగు తెల్ల నలుపు పిల్లి కళ్ళు మామూలు కళ్ళు రింగులు హేసు మామూలు హేసు ఇవన్నీ కూడా సమాచారం దీంట్లో భద్రంగా బంధించడం మాట్లాడడం. ఇప్పుడు నెక్స్ట్ కణంలో ఒక కణాంగం పేరు ఏం పేరంటే అంతర్జీవ ద్రవ్యజాలకం. ఏంటో చెప్పండి. ఈ చెప్పేసుకొని నోట్స్ మనం చెప్తాం. ఒక 10 నిమిషాలు పడుతుంది చెప్పేద్దాం. అంతర్జీవ ద్రవ్యజాలం. జాలం అన్నావు ఏంటి? జాలం అంటే ఏం చెప్పండి? వల. జాలం అంటే ఏంది? వల. చేపలు పట్టేది మనం ఏం చేస్తున్నామంటే చిన్నప్పుడు చేపలు పట్టేదానికి ఈ దోమతెరలు వాడేవాళ్ళం. వల. ఆ వలలో తప్పించుకోవడం. అంతర్జీవ ద్రవ్యజాలం ఇది కణం అనుకుంటే కణమంతా ఒక వల మాదిరిగా విస్తరించి ఉన్న దాన్ని ఏమంటామంటే అంతర్జీవ ద్రవ్యజాలము అంటాం. ఇది పొడవుగా నాళాలనే ఉండొచ్చు. నాళాలంటే ఇట్లా నాళాలు ఉండొచ్చు. కొన్ని ఎట్లుంటాయంటే దీర్ఘచతురస్రాకారంలో కూడా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు. కొన్ని ఎట్లుంటాయంటే గుండ్రంగా కూడా ఉండొచ్చు. జస్ట్ మీరు అడిగితే అడుగుతాడు. అంతర్జీవ ద్రవ్యజాలం అంటే అర్థం ఏంటంటే కణములు విస్తరించిన ఒక వల వంటి నిర్మాణాన్ని ఏమంటామంటే అంతర్జీవ ద్రవ్యజాలం. జాలము అంటే వల. సరే ఏం పని చేస్తుందంటే ఇదో వల అందరక్క విస్తరించిందా పదార్థాల రవాణాకు సహాయపడుతుంది. చాలా ఇంపార్టెంట్. కేంద్రం ఏం పని చేస్తుంది?
ప్రశ్న, ఎవరిని నియంత్రిస్తుంది? కణాన్ని. మన బ్రెయిన్ ఏం పని చేస్తుంది? మనల్ని కంట్రోల్ చేస్తుంది. మనల్ని కంట్రోల్ చేస్తుంది. బ్రెయిన్ ఎట్లో కణంలో ఉన్న కేంద్రకం అట్లా, అంటే కేంద్రకం పని చేస్తుంది, కణ నియంత్రణ. ఇప్పుడు అంతర్జీవ ద్రవ్యజాలం ఏం పని చేస్తుందంటే ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, రవాణా. ఏం గుర్తుకుంటారా? రవాణా. పదార్థాలను కణాలందరికీ రవాణా చేయడానికి ఉపయోగపడేది అంతర్జీవ ద్రవ్యజాలం లేదా అంతర్జీవ ద్రవ్యజాలం. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం, ఈఆర్ అంటాం. సరే, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంతర్జీవ ద్రవ్యజాలం. ఇది ముఖ్యంగా పదార్థాల రవాణా జరుగుతుంది. ఇది 2 రకాలు. ఇక్కడ మనకు పెట్టుబడతాయి. ఇవి 2 రకాలు. ఒక దాని పేరు చాలా ఈజీ. ఒకటి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం, 2 నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఎందుకు పేరు వచ్చింది సార్ అంటే, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలానికి ఒక రైబోజోములు అనే నిర్మాణాలు అతకబడి ఉంటాయి. అతకబడి ఉండడం వల్ల గరుగ్గా ఉంటాయి. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటే ఏంటంటే రైబోజోములు అతకబడి ఉండవు, అందుకే అది ఎట్లా ఉంటాయంటే నునుపుగా ఉంటాయి. జస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, అంతర్జీవ ద్రవ్యజాలాలు ఎన్ని రకాలు? 2 రకాలు. ఎందుకు దాన్ని 2 రకాలుగా మాట్లాడామంటే రైబోజోములు బట్టి. రైబోజోములు ఉంటే ఏమంటాము? రైబోజోములు లేకపోతే ఏమంటాం? సార్ మీరు ఒకటే ఒకటి, రైబోజోముల పని ఏమంటే ఒకటే ఒకటి బ్రెయిన్లో చేయడం, ప్రోటీన్ల సంశ్లేషణ. రైబోజోములు ఏం పని చేస్తాయి? రైబోజోములు ఏం పని చేస్తాయి? రైబోజోములు అంటే ప్రోటీన్లు. ఇప్పుడు చెప్పండి, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం పని ఏంటి? ఎందుకు ప్రోటీన్ల సంశ్లేషణ? రైబోజోములు అతకబడి ఉన్నాయి. రైబోజోములు ఉన్నాయంటే ప్రోటీన్ల ఉత్పత్తి జరుగుతుంది. ఇక్కడ చూడండి, నునుపు అంతర్జీవం. నునుపులో ఏంటి లేవు? రైబోజోములు లేవంటే ప్రోటీన్ ఉత్పత్తి అవుతుందా? మరి ప్రోటీన్ల బదులుగా ప్రోటీన్ల తమ్ముడైనటువంటి లిపిడ్స్ ఉత్పత్తి. లిపిడ్స్ అంటే ఏంటి? కొవ్వులు. అంటే ఇదేం ఉత్పత్తి చేస్తుంది? ప్రోటీన్. ఇదేం పని చేస్తుంది? ఇది ఎందుకు ప్రోటీన్ ఉత్పత్తి చేస్తుంది? ఇది ఎందుకు లిపిడ్స్ ఉత్పత్తి చేస్తుంది? గుర్తుపెట్టుకోవాలి. ఇదేమో ఇదంతానే గుర్తురాల్సింది ఏంటంటే రైబోజోములు. ఇదంతా ఏం గుర్తుకురాలి? ప్రోటీన్లు. ఇదంతా ఏం గుర్తుకురాలా? ఇవి మనం పై బిట్లు. ఇప్పుడు ప్రశ్నలు, ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఈ రెండింటిలో బాగా అర్థం చేసుకోండి. రెండే బిట్లు అయిపోయాయి. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఏం చేస్తుందంటే, వీళ్ళ తమ్ముడు ఒకటి ఉన్నాడు, వాడిని ఉత్పత్తి చేస్తుంది. వాని పేరు ఏం పేరంటే బాగా గుర్తుపెట్టుకోవాలా, లైసోజోములు. ఏంటో చెప్తా మేడం, కన్ఫ్యూజ్ పడద్దండి. ఎస్జిటి వాళ్ళు ఎవరైనా ఉంటే, మ్యాథ్స్ సోషల్ ఉంటే, సార్ ఇంతవరకు మీరు ఏదో ఒకటి చెప్పింది, నేను ఇంతవరకు చెప్పింది ఏంది? ఇప్పుడు ఇదేంది? ఇది ఈ రెండిట్లో రైబోజోములు ప్రోటీన్ల ఉత్పత్తి. ప్రో రా వరుకుతున్నా, ఒకసారి చూడండి, ప్రో ఏం వరుకుతున్నా? రా వరుకుతున్నా. రా అంటే రైబోజోములు. ఇది మర్చిపోండి, ఇది మళ్ళా కణాంగం. మళ్ళీ చెప్తా, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం నుంచి ఏం ఏర్పడుతుంది? రైబోజోములు. మళ్ళీ ఇంకొక కణాంగం, అదే చూడండి చెప్తా. గరుకు అంతర్జీవ ద్రవ్యం ఏం పని చేస్తుంది? ఒకటి ప్రోటీన్ ఉత్పత్తి, ఇంకోటి దేన్ని ఉత్పత్తి చేస్తుంది? అంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం అంటేనే మీ బ్రెయిన్ లో 2 గుర్తుకు రావాలా. ఒకటి వచ్చి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలానికి రైబోజోములు అతకబడి ఉండడం వల్ల ప్రోటీన్ల ఉత్పత్తి జరుగుతుంది ఒకటి. రెండవది ఏంటంటే వేరొక కణాంగమైనటువంటి కణంలో ఒక కణాంగం ఉంటుంది, దాని పేరు ఏంటంటే లైసోజోములు. దాన్ని కూడా ఉత్పత్తి చేసేది ఏంటంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం పని ఒకటి చెప్పినా, ఏం పని చెప్పండి? కొవ్వు సంశ్లేషణ లేదా లిపిడ్స్ ఉత్పత్తి. ఇంకొక పని కూడా ఉంది, ఏం పని చేస్తున్నా? ఇది మనకి ఇంపార్టెంట్. మీరు లివర్ పేరు విన్నారా? లివర్, దీని తెలుగులో ఏమంటే కార్యం. కార్యానికి ఒక పేరు ఏమంటే ఇండస్ట్రియల్ ఆఫ్ ద బాడీ. ఒక పరిశ్రమ ఎట్లయితే పని చేస్తుందో బయట నీ శరీరంలో అన్ని పనులకు కేవలం ఏమంటే లివరే. అన్ని పనులకు కేవలం లివరే. ఈ రోజు మన శరీరంలోకి పాము విషం పోయింది. ఈ రోజు మన శరీరంలోకి అనుకోకుండా ఒక వాయువు పోయింది. అంటే ఉదాహరణ మిథైలేషన్ వస్తుంది, విశ్రాంతి దగ్గర చెప్పాల్సింది మర్చిపోయిన మళ్ళీ చెప్తామండి. ఒక ఏదైనా ఒక విష పదార్థం పోయింది అనుకో, లివరే నాశనం చేసేది. సార్ ఆ లివర్ నాశనం చేయాలంటే ఎవరు సహాయపడతారంటే చాలా ఇంపార్టెంట్. మన పేరు ఏం పేరు? అందరూ ఏం నేర్చుకుని పెట్టామంటే ప్రోటీన్ల ఉత్పత్తి గరుకు, లిపిడ్ల ఉత్పత్తి నునుపు. ఇది నేర్చుకుని పెట్టాం. బాగా అర్థం చేసుకోండి. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అదనపు పని ఒకటి ఉంది. ఏం పని అంటే శరీరంలోకి ప్రవేశించినటువంటి హానికరమైన రసాయనాలను ఎక్కడ నాశనం చేస్తుంది? ఎక్కడ నాశనం చేస్తుంది? ఎవరు నాశనం చేస్తారు? అర్థమవుతుందా? 2 ప్రశ్నలు వస్తాయి ఇక్కడ. మానవ శరీరంలోకి ప్రవేశించిన విష పదార్థాలు ఎక్కడ నిర్వీర్యం అవుతాయి? మానవ శరీరంలోకి ప్రవేశించిన విష పదార్థాలు ఎవరు నిర్వీర్యం చేస్తారు? అర్థమవుతుందా? గరుకు అంటే 2 పనులు, నునుపు అంటే 2 పనులు. గరుకు 2 పనులు, ఒక పని చెప్పండి. రెండో పని ఏంటి? నెక్స్ట్ నునుపుకు 2 పనులు ఉన్నాయి, ఒక పని చెప్పండి. ఇంకో పని ఏంటి? విష పదార్థాలు. ఎక్కడ విష పదార్థాలు నిర్వీర్యం చేస్తాయి? అసలు ఓవరాల్ గా నేను ప్రశ్న అడిగినా, ఓవరాల్ ప్రశ్న ఏంటంటే అంతర్జీవ ద్రవ్యజాలం పని ఏంటి? ప్రోటీన్ల ఉత్పత్తి, లిపిడ్స్ ఉత్పత్తి, లైసోజోముల ఉత్పత్తి, విష
విధాలుగా పదార్థాల రవాణా కూడా చేస్తుంది. ఎందుకు రవాణా చేస్తుందంటే మొత్తం ఇదే వ్యాపించబడింది. పదార్థం మొత్తం అంతర్జీవితం అంతా రవాణా చేయడం, అంతా ఒక స్కెలిటన్ మాదిరిగా విస్తరించింది. అందుకే రవాణా. అర్థమవుతుంది అనుకుంటున్నా, ఇబ్బంది ఏం లేదా? సరే రాసేసేయండి, ఉందిలేండి, 10 నిమిషాలు ఉంది, రాసేసేయండి. నెక్స్ట్ అయిపోయింది, ఇది ఒకటి కంప్లీట్ చేసి ముగించాలి. అంతర్జీవ ద్రవ్యజాలం లేదా అంతర్జీవ ద్రవ్యజాలం ఇంగ్లీష్